నీడ వెంటే ఉంటుంది. అలాగే కర్మ కూడా. జీవిత ప్రయాణంలో చర్యలు ఎప్పటికీ వెంటే ఉంటాయి. అవి శుభకర్మలైన పాపకర్మలైన వాటి ఫలితాలను తప్పించుకోలేం. ఇది నీడలా ఎప్పుడు వెంటే నడుస్తుంది. నీడను కర్మతో పోలిస్తే నీడ ఎప్పుడు మన వెంటే ఉంటుంది. అలాగే కర్మ కూడా వెంటే ఉంటుంది. ఎండలో నడిచినప్పుడు నీడ వెనుక ఉంటుంది. వెలుగును చూస్తున్నప్పుడు నీడ వెనకాల ఉంటుంది. చీకట్లోకి వెళ్తే నీడ కనిపించదు, కానీ మాయమైతే కాదు. అలాగే కర్మ కూడా అంతే. కొన్నిసార్లు దాని ప్రభావం తక్షణమే కనిపిస్తుంది, మరికొన్నిసార్లు కాలగర్భంలో దాగి ఉంటుంది, కానీ ఎప్పటికైనా అది ముందుకు వస్తుంది. నీడ మాదిరి కర్మ కూడా వెనుక అనుసరిస్తుంది. ముందుకు నడిచినా వెనక్కి నడిచినా ఎటు వెళ్ళినా నీడ వెంటనే ఉంటుంది. అదేవిధంగా చేసే పనులు జీవితాన్ని ఎలా నడిపించాలో నిర్ణయిస్తాయి. నీడ వదిలించుకోనట్లే కర్మ ఫలితాలను కూడా తప్పించుకోలేం. ఉదయం సూర్యుడు తక్కువ కోణంలో ఉన్నప్పుడు నీడ పొడుగ్గా ఉంటుంది. మధ్యాహ్నం అది చాలా చిన్నగా మారుతుంది. సాయంత్రం మళ్ళీ పెరుగుతుంది. అలాగే కర్మ ఫలితాలు కూడా తక్షణ ఫలితాలు, ఆలస్య ఫలితాలు, భవిష్యత్తు ఫలితాలుగా మారుతాయి. తక్షణ కర్మ అంటే ఎవరికైనా సహాయం చేస్తే అదేవిధంగా సహాయం లభిస్తుంది. అలాగే కీడు చేస్తే తక్షణమే కీడు కూడా జరగవచ్చు. ఆలస్యమైన కర్మ, ఒక మంచి పని చేసినా దాని ఫలితం రావడానికి కొంత సమయం పట్టవచ్చు. అలాగే చెడు కార్యం చేసినా దాని ఫలితాన్ని అనుభవించడానికి కొంతకాలం పట్టవచ్చు. భవిష్యత్తు కర్మ అంటే ఇది భవిష్యత్తులో కర్మ ఫలితాలు చూపుతుంది. అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు అయిన తర్వాత కర్మ ఫలితాలు ఎదురవుతాయి. నీడను తప్పించుకోలేము. కర్మ తప్పించుకోవడం కూడా అసాధ్యం. నీడ నుంచి పారిపోవాలన్నా అది వెంటే ఉంటుంది. కర్మ ఫలితాల నుంచి పారిపోవాలన్నా అది ఎప్పటికీ ముందు నిలబడుతుంది. ఎంత బుద్ధిమంతులైనా ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్మ ఫలితాలను తప్పించుకోలేం. చీకట్లోకి వెళ్తే నీడ కనిపించదు, కానీ అక్కడే ఉంటుంది. ఓ మంచి పని చేసి మర్చిపోయినా దాని మంచి ఫలితం రాకమానదు. నీడ మౌనంగా వెంట నడిచే నిజం. కర్మ మౌనంగా జీవితాన్ని మలిచే వాస్తవం. చెడు కర్మ చేయకుండా ఉండాలి, ఎందుకంటే నీడలా వెంట ఉంటుంది కాబట్టి. మంచి పనులు చేస్తే మంచి నీడలా మారుతుంది, మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది. చర్యలపై సమర్థత కలిగి ఉండాలి, ఎందుకంటే సాయంత్రం నీడ ఎంత పొడవుగా ఉంటుందో కర్మ ఫలితాలు కూడా అంతే గంభీరంగా ఉంటాయి.